అయోమయం, నువ్వు గత జన్మలో కంగారు జంతువు అయి ఉంటావురా. ఎందుకంటే నీకెప్పుడు కంగారే. సరే పదండి. నమస్కారం అండి, స్వామి గారు రండి. వీడి పేరు అయోమయం. వీడికి గత జన్మ చెప్పండి స్వామి. గత జన్మ చెప్తా, పునర్జన్మ చెప్తా, ముందు 7 తరాలు వెనక 7 తరాలు అన్నీ చెప్తాం. చాలా ఇంకా కావాలా? అంతొద్దు కానీ అయోమయం గారికి గత జన్మ చెప్పండి చాలు. రా నాయనా కూర్చో. మీ ముగ్గురు పేర్లు చెప్పండి. నా పేరు జయరామ. నా పేరు నాగవల్లి. నా పేరు చంద్రముఖి. సరే నీ పేరేంటన్నావు? మీకు అన్నీ తెలుసు కదా, నా పేరు చెప్పలేదా స్వామి? ఒరే అయ్యమ్మయ్య, అట్లా ఎదురు ప్రశ్నలు వేస్తే స్వామి గారికి కోపం వస్తుంది. పేరు చెప్పు. నా పేరు విషాయమయం. సరే నేను చెప్పినట్లే నువ్వు చెయ్యాలి. కళ్ళు మూసుకో. రిలాక్స్ రిలాక్స్. నీకు మెల్లిగా నిద్ర వస్తుంది. నిద్రలోకి జారుకుంటున్నావు. నేను చెప్పేది వినిపిస్తోందా? వీడంటే ఇలా నిద్రపోయాడు. మీరే కదా స్వామి రిలాక్స్ రిలాక్స్, నీకు నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అన్నారు. వారికి సందు దొరికింది, నిద్రపోయాడు. లేపమంటారా స్వామి? అదే అయ్యమయం, నేను చంద్రముఖిని. లకలక లకలక లేస్తావా లేవా? అంతొద్దు కానీ అయోమయం, నువ్వు నిద్రపోతుంటావు కానీ వేరే లోకంలోకి వెళ్తున్నట్టు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పునైనా. అలాగే స్వామి. కళ్ళు మూసుకో. నువ్వు ఒక అందమైన నీకు ఇష్టమైన ఊళ్ళో ఉన్నావు. నువ్వు గత జన్మలోకి వెళ్తున్నావు. గత జన్మలో నీ పేరేంటో చెప్పునైనా. మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి? ఏంటి మనోడు గత జన్మలో మెగాస్టార్ చిరంజీవా? సరే నీ భార్య పేరు చెప్పునైనా. ఐశ్వర్యారాయ్. ఏంటి మనోడు అవ్వ ఎలా చెప్పేస్తున్నాడు? ఏంటి మనోడు గత జన్మలో మెగాస్టార్ చిరంజీవా? వాడి పిల్ల ఐశ్వర్య. ఏం జరుగుతుంది ఇక్కడ? మనోడు గత జన్మలో మెగాస్టార్ చిరంజీవట, ఆడి పిల్ల ఐశ్వర్యరాయ్. ఏంటి? మన అయోమయం గాడు గత జన్మలో మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇంకా బతికే ఉన్నాడు కదా. ఆడి పేరు ఐశ్వర్య. ఆమె కూడా బతికే ఉంది కదా. అది గత జన్మ అవుతుంది. అయోమయం ఏం జరిగిందో చెప్పు. ముందు నిద్రపోతున్నా అంటే నిద్రపోయాను, మళ్ళీ లేపారు. అలా నిద్రపోకూడదు, నా మాటలు వింటున్నాను. గత జన్మ నీ పేరు చెప్పమన్నాడు. తక్కువ చిరంజీవి గుర్తొచ్చాడు, చెప్పేశాను. గత జన్మ నీ పిల్లపై చెప్పమన్నాడు. కొంచెం అందంగా ఉంటుంది కదా అని ఐశ్వర్యాన్ని చెప్పేశాను. ఆపుకోలేకపోయాను. చెప్పు అంటే చెప్పేశాను. ఆ పేరు గుర్తొచ్చి చెప్పేశాను. గత జన్మలో పనేంట్రా? నీలాంటి వెర్రోళ్ళు ఉంటే ఈ రంతర్వంత సమ్మగాళ్ళు ఏమైనా చెప్తారు. అందరూ ఒకసారి వినండి. గత జన్మ పునర్జన్మ ఏమీ రుజువు కాలేదు. నమ్మకండి. వెళ్ళండి, వెళ్ళి పని